అందరికీ నమస్తే. ఒక బీర్ల వార్త వచ్చింది మార్కెట్‌లోకి. బీర్ల వార్త అంటే మనకు బీర్లు అంటే కింగ్‌ఫిషర్ బీర్లు, హెంకెన్ బీర్లు అట్లాంటి బీర్లు గుర్తుకొస్తుంటాయి. కానీ ఇప్పుడు కింగ్‌ఫిషర్ బీర్లు, హెంకెన్ బీర్లు ఈ 2 బీర్లు మేము సప్లై ఆపేస్తాం. మేము ఇవ్వమని తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించకపోవడంతోన తయారీదారులు అంటే ఆ బీర్లు తయారు చేసే వాళ్ళు మేము సప్లై చేయలేమని చేతులెత్తేసిండ్రు. కరెక్ట్‌గా ఇప్పుడెందుకు వచ్చింది ఇది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే లాస్ట్ సమ్మర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు. లాస్ట్ సమ్మర్‌లో ఈ బీర్లు దొరకకుండా చేసి గవర్నమెంటు మధ్యప్రదేశ్‌కి సంబంధించిన సోమ్ బీర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సోమ్ బీర్లు అంటే బిర్యానీ బీర్లు. మీకు అందరికీ తెలుసు. అవి కూడా అందుబాటులోకి వచ్చినాయి. అంటే షాప్‌లో కింగ్‌ఫిషర్ బీర్ ఉండదు. ఏదో బీర్ ఇవ్వండి అన్నప్పుడు సోమ్ బీర్ ఇచ్చేస్తారు. సోమ్ బీర్‌కి సంబంధించిన బిర్యానీ బీర్ ఇచ్చేస్తారు. ఏంది తాగే వాళ్ళకి బిర్యానీ బీర్ అయితే ఏంది, కింగ్‌ఫిషర్ బీర్ అయితే ఏందంటారా? మనోళ్ళు బ్రాండ్ పిచ్చోళ్ళు. అవసరమైతే 20 షాపులు తిరిగిండ్రు కింగ్‌ఫిషర్ బీర్ల కోసం అప్పట్లో. అట్లా 20 షాపులు తిరిగైనా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకున్నారు. టేస్ట్ అదే బాగుంటుందనేది మనలో నమ్మకం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు పోయిన సమ్మర్‌లో చేసింది అది. ఇప్పుడేందంటే ఎందుకు ఈ కింగ్‌ఫిషర్ బీర్లు తర్వాత హెంకెన్ బీర్లు మేము సప్లై చేయలేకపోతున్నాం అంటే దానికి ప్రభుత్వం కారణం. ఏం చేసిందంటే 2019 నుంచి ఇప్పటివరకు ధరలు పెంచలేదంట. నిజానికి ఒక బీర్‌కు ఆహ్, తయారయ్యేది రూ. 20 ఒక బీర్ తయారయ్యేది. మనమే తయారీదారుల సంస్థ అసోసియేషన్ అధ్యక్షుడితో ఒకసారి ఇంటర్వ్యూ చేసినాం. ఉంటది సిగ్నల్ టీవీలో. ఒక బీరు రూ. 20కి గవర్నమెంట్ తీసేసుకుంటది. తీసుకొని ఆ బీర్‌లో రూ. 150కు మనకు షాపులో అమ్ముతారు. షాప్‌కే అది 120కి వస్తది. తర్వాత దీనిలో తయారీదారు సంస్థ కూడా లాభాలు తీసుకుంటది కొంచెం. అయితే ఏమైందంటే కింగ్‌ఫిషర్ బీర్ల రేట్ అందరికి తెలిసిపోయింది. కింగ్‌ఫిషర్ బీర్ అంటే రూ. 150. బీర్ల రేటు ఇప్పుడు పెంచే ప్రసక్తి లేదు. బీర్ల రేట్లు లేకపోతే మందు రేటు పెంచితే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా రూ. 5, రూ. 6 కాదు పెంచితే ఎక్కువ పెంచాలి. ఆ మధ్యకాలంలో బీర్ల రేట్లు పెంచే ప్రయత్నం చేసిండ్రు. మందు రేట్లు పెంచే ప్రయత్నం చేసింది. కానీ యాక్చువల్‌గా ఇక్కడున్న ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కూడా బీర్ల రేట్లు, మందు రేట్లు పెంచాల్సిందే అని ఒక నివేదిక కూడా ఇచ్చిర్రు. ఈ మధ్యకాలంలో మనం చూసినాం ఆ నివేదికని. కానీ ఆ నివేదిక ప్రకారం పెంచితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తది అని పెంచలేదు. ఇప్పుడేందంటే సేమ్ పోయిన సమ్మర్ లాగానే ఇప్పుడు సమ్మర్ రాబోతుంది ఇక్కడ. సమ్మర్ రాబోతుంది కాబట్టి ముందే ఈ బీర్లకు రావాల్సిన డబ్బులు ఇయ్యకుండా ఇప్పటికి రూ. 900,00,00,000 ఇవ్వాలంట తయారీదారు సంస్థలకి. ఆల్రెడీ నిజంగా ఏ వైన్ షాప్ అతను ఎవ్వరికీ ఉద్దరివ్వడు. మొత్తం క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ జరిగేది ఏందంటే కేవలం వైన్ షాప్ మాత్రమే. పెట్రోల్ బంకుల్లో ఉద్ధరిస్తారు అవసరమైతే. కిరాణా షాపుల్లో రెగ్యులర్‌గా ఉద్దరి నడుస్తది. మనం ఉద్దరికి సినిమాలు కూడా చూస్తాం అప్పుడప్పుడు. ఉద్దరికి బట్టలు కూడా తెచ్చుకుంటాం. ఉద్దరకు ఈ పాలు కూడా యేసుకుంటాం. కానీ వైన్ షాప్‌కి పోతే మాత్రం పక్కా నగదు. మనం డబ్బులు ఇస్తే, మనం క్రెడిట్ కార్డ్ కొడితే, మనం పేటీఎం కొడితే, మనం ఫోన్‌పే కొడితే తప్ప మందు సప్లై ఉండదు వైన్ షాపుల్లో. అంటే మనం డబ్బులు నగదు కడుతున్నాం. మనం పక్కా కడుతున్నాం. ఎక్కడ అప్పు పెట్టలే. కానీ ఆ డబ్బులు గవర్నమెంట్ కూడా వైన్ షాపుల వాళ్ళు కూడా గవర్నమెంట్‌కు డీడీలు కడితే తప్ప ఇవ్వరు. గవర్నమెంట్‌కి డబ్బులు వస్తున్నాయి. కానీ గవర్నమెంటు రూ. 900,00,00,000 ఇప్పటివరకు ఇవ్వలేదంట వాళ్ళకు. మీరు ఈ డబ్బులు ఇవ్వకపోతే మేము ఎట్లా తయారు చేస్తాం? ఎట్లా మేము వీటిని మీకు సప్లై చేస్తాం? మేము సప్లై చేయలేము, మేము ఇవ్వలేమని వాళ్ళు కింగ్‌ఫిషర్, హెంకెన్ బీర్లు ఈ 2 బీర్లు ఎక్కువగా తెలంగాణలో అమ్ముడుపోయే బ్రాండ్స్ అంట. కాబట్టి వాళ్ళు ఆపేసిండ్రు. బహుశా నెక్స్ట్ సమ్మర్ రాబోతుంది. సమ్మర్‌లో ఇక కింగ్‌ఫిషర్ బీర్లు, హెంకెన్ బీర్లు ఉండొద్దంటే ఇప్పటి నుంచే కంట్రోల్ చేయాలి. ఇప్పటి నుంచే ఈ బీర్లు బంద్ అయిపోతే నెక్స్ట్ సోమ్ బీర్ కంపెనీకి సంబంధించిన బిర్యానీ బీర్లు రంగంలోకి దింపొచ్చు. సరే గవర్నమెంట్‌కి ఏ బిర్యానీ బీర్ దింపితే, ఏ కింగ్‌ఫిషర్ దింపితే గవర్నమెంట్‌కి ఏంటి లాభం? అంటే ఇప్పుడు ఏమైతుంది కాటన్ బీర్లు మొత్తం కాటన్ రూ. 240కు గవర్నమెంట్‌కి వస్తుంది. కాటన్ బీర్లు 240కి వస్తే ఆల్మోస్ట్ రూ. 450కేమో వైన్ షాప్‌లకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. వైన్ షాప్‌లో వాళ్ళు రూ. 150కి ఒక బీర్ అమ్మితే ఒక కాటన్‌లో 12 బీర్లు ఉంటాయి. 12 బీర్లు అంటే 12 × రూ. 150 లెక్కేసుకోండి. చాలా బెనిఫిట్ గవర్నమెంట్‌కి వస్తది దీనిలో. కాబట్టి గవర్నమెంట్‌కి వస్తే వీళ్ళకు నష్టం లేదు. గవర్నమెంట్‌కి వస్తే వీళ్ళకి లాభం కూడా లేదు. వ్యక్తిగతంగా లాభం లేదు. గవర్నమెంట్‌కి వస్తున్నాయి పైసలు. కానీ సోమ్ బీర్‌కి సంబంధించిన బిర్యానీ బీరు ఇతర బ్రాండ్లు వాళ్ళకి సంబంధించిన రకరకాల మందులున్నాయి. ఆ బ్రాండ్‌లకు సంబంధించి ఒక్క కాటన్‌కి రూ. 900 ఇచ్చేందుకు అగ్రీమెంట్ జరిగింది. అగ్రీమెంట్ జరిగితే అది బయటకొచ్చింది. మీకు తెలుసు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కరెక్ట్‌గా సమ్మర్‌లోనే మనకు మార్చ్, ఏప్రిల్ టైంలో మనకు ఆ అగ్రీమెంట్స్ అన్నీ కూడా బయటకొచ్చినాయి. అంటే డబ్బులు ఇవ్వడానికి సోమ్ బీర్ వాళ్ళకి ఆ కంపెనీకి డబుల్ ఒప్పందం చేసుకున్నది గవర్నమెంట్. డబుల్ ఒప్పందం చేసుకుంటే గవర్నమెంట్‌కి వచ్చేదేముంది? గవర్నమెంట్‌కి ఏం రాదు. కానీ ఆ కంపెనీకి లబ్ధి చేకూరిస్తే ఆ కంపెనీ నుంచి వ్యక్తిగతంగా ఏమైనా వస్తుందేమో. ఇది క్విడ్ ప్రో కో అంటారు దీన్ని. గవర్నమెంట్ డబ్బులేమో కంపెనీకి పోతాయి. కంపెనీ నుంచి ప్రైవేట్ అకౌంట్‌లకు డబ్బులొస్తాయి. ఎవరి అకౌంట్‌లోకి వస్తాయనేది ఇప్పుడేం చెప్పలేం మనం. ఎందుకంటే రాలేదు కాబట్టి. ఒకవేళ బిర్యానీ బీర్లు గనక అమ్మిచ్చింటే మార్కెట్ ఉండింటే ఇక్కడ
కింగ్ఫిషర్ బీర్ల ప్లేస్లో బిర్యానీ బీర్ అమ్మే అవకాశం కనుక ఇచ్చింటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పెద్ద కథ జరిగేది. అసలు సోంబీర్ కంపెనీకి అప్పుడు పర్మిషన్ ఇవ్వడం వెనుకనే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించినాయి. అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే ఈ అగ్రిమెంట్ జరిగిందని బయటికి జరిగిన ప్రచారం. దానికి తగ్గట్టుగానే జూపల్లి కృష్ణారావు నాకు తెలియదు, నిజంగా ఈ బీర్లు వచ్చే సంగతి నాకు తెలియదు అన్నాడు. రెండో రోజే నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఓపెన్గా చెప్పేసిండు ఆయన. అసలు ఎవరు ఒప్పందం చేసుకున్నారో ఆ బీర్ల కంపెనీతో తెలియదు. కానీ నెక్స్ట్ సమ్మర్లో కింగ్ఫిషర్ బీర్లు, ఇప్పటి నుంచే కింగ్ఫిషర్ బీర్లు, ఎన్కెన్ బీర్లు దొరకకుండా చేసి నెక్స్ట్ బిర్యానీ బీర్లు, తర్వాత సోమ్ బీర్లకు సంబంధించిన రకరకాల బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొస్తే ఇప్పుడు సరిపోతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పిన, సోంబీర్ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకున్న అగ్రిమెంటు తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడ్డది. నెక్స్ట్ సమ్మర్లో ఖచ్చితంగా ఈ బీర్లు తీసుకొస్తారని, దానికి అనుగుణంగానే బహుశా ఇప్పుడు కింగ్ఫిషర్ బీర్లు, ఎంకింగ్ బీర్లు దొరకకుండా చేసి నెక్స్ట్ బిర్యానీ బీర్లను మాత్రమే మార్కెట్ చేసి వాళ్ళకు ఎక్కువ రేటుకు ఆ కంపెనీకి డబ్బులు ఇవ్వడం వల్ల ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్ డబ్బులు 900 కోట్లు ఇవ్వాలి. ఇవి పక్కన పెట్టేసి వాళ్ళకు 450 రూపాయలకు ఇచ్చే కాటన్ కన్నా 900 రూపాయల కాటన్ తీసుకుంటే ఆ 900 రూపాయలు కాటన్ తీసుకోవడం వల్ల, వాళ్ళు కొనుక్కోవడం వల్ల, వాళ్ళకు ఇవ్వడం వల్ల అక్కడ నుంచి ఎక్కువ డబ్బులు ఆ కంపెనీ నుంచి తీసుకోవచ్చు అనే ఒక లాజిక్ ఇక్కడ ఉంది. ఇక్కడ బీర్ల రేటు కూడా పెంచవచ్చు. బ్రాండ్ మారింది కాబట్టి బీర్ల రేటు 150 నుంచి 200 రూపాయల వరకు తీసుకుపోవచ్చు. ప్లస్ ఆ కంపెనీకి ఎక్కువ డబ్బులు ఇస్తారు. అంటే ఆ కంపెనీ నుంచి ఎక్కువ డబ్బులకు కొంటారు బీర్లు. ఇక్కడ ఈ కంపెనీకి వెళ్ళి కొనేదానికన్నా డబల్ ప్రైస్కు ఆ సోమ్ బీర్ అనే కంపెనీ నుంచి ఆ బిర్యానీ బీర్లు, మిగతా బీర్లు ఎక్కువ రేటుకు కొంటారు. అలా కొనడం ద్వారా ఆ కంపెనీ వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్కు ముందుగానే స్కెచ్ చేసిందేమో, అందుకే ఇప్పటి నుంచే కింగ్ఫిషర్ బీర్లు, ఎంకెన్ బీర్లు దొరకకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అని ఒక చర్చ ఒకటి నడుస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇప్పటి నుంచి కింగ్ఫిషర్ బీర్లు, ఎంకెన్ బీర్లు మేము సప్లై చేయలేము. ఈ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తలేదు, మేము ఈ రేటు కూడా చేయలేము. ఎందుకంటే ఆ కంపెనీతోనే 900 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ కంపెనీకి ఏమో 400 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఏదో దాగింది. ఏం దాగిందో తెలియదు కానీ కింగ్ఫిషర్ బీర్లు, ఎంకెన్ బీర్లు మాత్రం మార్కెట్లో దొరకకుండా చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.